కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సంతాపము. సారీ. దేవుడు భూమి మీద నరుని సృజించినందుకు సంతాపపడెను. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. And the Lord was sorry that he has made man on the earth, and he was grieved in his heart. Genesis 6:6. నాశన పాత్రుల క్రూరులను పిలువా వచ్చిన దేవసుతుని దుఃఖ పాత్రుడని ఎంచిరే. హల్లెలూయా. రక్షకుండా సంతాపము. సారీ. దేవుడు భూమి మీద నరుని సృజించినందుకు సంతాపపడెను. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము. And the Lord was sorry that he has made man on the earth. Genesis chapter 6 verse 6. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము. దేవుడు దేవుడు
దేవుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. సంతాపము, సారీ. ఎంతమంది ఎన్ని విషయాల కొరకు సారీ ఫీల్ అవుతున్నారు, సంతాపపడుతున్నారు? చాలామంది కదా, అయ్యో నేను ఇట్లా చేస్తుంటే బాగుండేదే, ఇలా చేస్తుండకపోతే బాగుండేదే, అయ్యో పలానా వాళ్ళని ఇట్లా బాధపరిచానే, దుఃఖపరిచానే, వాళ్ళని అట్లా మాట అనకుండా ఉంటే బాగుండే, అయ్యో ఈ విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నానే, ఈ పలానా విషయంలో రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చానే అని ఎంతమంది జడ్జెస్, ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఎంతమంది డాక్టర్స్, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఇట్లా చేసి ఉండకపోతే బాగుండేది, ఇట్లా చేస్తుంటే ఈ లైఫ్ సేవ్ అయ్యేది కదా కదా అట్లా సంతాపపడేవాళ్ళు లేరా? ప్రతి ఒక్కరు మన జీవితాన్ని కొంచెం వెనక్కి వెళ్తే, కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే, ఈ నిర్ణయాలు తీసుకోనకుండా ఉంటే బాగుండేదే, అయ్యో మా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట నేను విని ఉండలేదే, వినుంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా. పలానా వివాహ విషయంలో వద్దు అని చెప్పినా కూడా నా తల్లిదండ్రులు చెప్పినా వినకుండా నేను తప్పు అడుగు పొరపాటున వేసినందువల్ల జీవితం అంతా పాడైపోయింది కదా, మోసపోయాను కదా, గాయపరచబడ్డాను కదా, అమ్మివేయబడ్డాను కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అయిపోయింది కదా జీవితం. ఒక్క తప్పటి అడుగు. వస్తారు, వచ్చేవాళ్ళు వస్తారు. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు. సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. కలతకు కన్నీరుకు కారణమే లేదు. ఆదాము అవ్వ చక్కగా దేవునితో సహవాసంలో ఉన్నారు. దేవుడే వాళ్ళకి తోడుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది చెప్పండి? వాళ్ళకి కావాల్సినటువంటి ఫలాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అన్నీ కూడా దేవుడు చక్కగా సిద్ధపరిచాడు. ఇప్పుడు ఒక ఇంట్లో క్రొత్త శిశువు జన్మించిన అంటే ఎంత సందడిగా ఉంటుంది. ఆ క్రొత్తగా జన్మించిన అయినటువంటి శిశువు కొరకు ఒక ఉయ్యాల సిద్ధపరుస్తారు, చక్కగా క్రొత్త బట్టలు సిద్ధపరుస్తారు కదా. ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు అయినటువంటి వారికే వారి యొక్క ప్రేమ బంధానికి చిహ్నముగా ఉన్నటువంటి ఆ క్రొత్తగా జనించనైనటువంటి ఆ బిడ్డ కొరకు తల్లిదండ్రులు ఎంతో ప్రేమ, ఆప్యాయత, వారి యొక్క దాంపత్య జీవితానికి చిహ్నముగా, గుర్తుగా ఉన్నటువంటి ఆ బిడ్డ కొరకు వారు ఒక ఉయ్యాల, ఒక ప్రత్యేకమైనటువంటి పడక స్థలము, ఒక క్రొత్త బట్టలు, క్రొత్త తర్వాత బ్లాంకెట్స్, పిల్లోస్, తర్వాత స్ట్రాలరు, ఇంకా ఏమిటి, పాల బుడ్డి, పాల ప్యాకెట్, ఇవన్నీ, పాల పౌడరు, ఇంకా
పిల్లలకి ఆహారం ఏంటి? క్రొత్తగా జన్మించినటువంటి ఆ బిడ్డలకు కావాల్సినవన్నీ కూడా మనం తినే ఆహారం పిల్లలు తింటారా చెప్పండి? పిల్లలకి ఏం కావాలి? తల్లిపాలు కావాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తల్లి సరైనటువంటి పోషకాహారాలు లేకపోవటం వలన పాలు కూడా రావు. డెలివరీ అయిన తర్వాత తల్లికి. ఇప్పుడు అట్లానే కదా! అన్నీ కూడా సిజేరియన్ ఆపరేషన్స్, ఫ్రీ డెలివరీ ఎక్కడుంది చెప్పండి? తినే ఆహారం సరిలేదు. ఆహ్, గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా సరైనటువంటి పోషకాహారం లేకపోవటం వలన ఆ డెలివరీ ప్రసవం ఎంతో కష్టం అవుతుంది. ఆ ఫ్రీ డెలివరీ అయ్యే ప్రశ్నే లేదు. ఇంక సిజేరియన్ ఆపరేషన్ జరిగిందంటే ఆ పుండు ఆరడానికి, ఆ కుట్లు ఆరడానికి ఎంత కష్టం. పాలు రావు. అప్పుడు ప్రత్యేకంగా పిల్లలకి డాక్టర్ ఏ ఆహారం అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో అదే ఇవ్వాలి గానీ, మనం తినే ఆహారం పిల్లలు తింటారా? కదా! దేవుడు అట్లా తన మన పిల్లల పట్ల మనం ఎట్లా కేర్ తీసుకుంటామో, మనని సృజించినటువంటి దేవుడు మానవులందరి పట్ల అట్లా కేర్ తీసుకొని, మన ఆహార పదార్థాలు ఏముండాలి, మనకి ఎట్లాంటి వాతావరణం ఉండాలి, అన్నీ కూడా చక్కగా సమశీతోష్ణమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆ అందమైనటువంటి తోటలో ఏదైనా వనంలో ఆదామును అవ్వను ఉంచి, వారి ఆహారము కొరకు చక్కని ఫలవృక్షాలున్నాయి. వాళ్ళకేమీ లోటు లేదు. ఏమీ కష్టం లేదు. ఏమీ బాధ లేదు. అనారోగ్యం అస్సలే లేదు. ఇప్పుడు చూడండి అనారోగ్యం వల్ల ఎంతమంది బిడ్డలు బాధపడతా ఉన్నారు. అనారోగ్యం లేకుండా ఉంటే అదొక వింత ఈ రోజుల్లో. ఏ అనారోగ్యం మాకు లేదు అని చెప్పండి. అప్పుడు నేను పెద్ద హల్లెలూయా చెప్తాను. అంతే కదా! నాకే అనారోగ్యం లేదు పాస్టర్ గారు అని చెప్తే చర్చిలో అదొక గొప్ప సాక్ష్యం కదా! అవునమ్మా! నీవు ధన్యురాలివమ్మా. దేవుడు నీ పట్ల మహాకృప చూపించాడమ్మా. అందుకని నీకు డయాబెటిస్ లేదు. ఇప్పుడేంటి 30 ఏళ్ళకే డయాబెటిసు. ఇంక 40 ఏళ్ళొస్తే హార్ట్ ఫంక్షన్ అబ్నార్మాలిటీ, పల్స్ రేట్ డౌను. ఇంకా 50 ఏళ్ళొస్తే చెప్పనవసరం లేదు. మల్టీ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ అంటారు. మల్టీ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి కదా! మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ నర్వస్ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, తర్వాత ఇవన్నీ సిస్టమ్స్ గూడా ఒకదానితో ఒకటి ఎంతో ఇంటిమేట్‌గా రిలేట్ అయ్యి ఉన్నాయి. సంతాపము, సారీ. దేవుడు నరుని భూమి మీద చేసినందుకు సంతాపపడెను. God was sorry that he has made man on earth. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతమంది తమ బిడ్డలను బట్టి సారీ ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపపడుతున్నారు, సంతాపపడుతున్నారు. అయ్యో! ఈ దుర్మార్గుడిని కని పెంచి ఉండకపోతేనే బాగుండే. చిన్నప్పుడే అనాథ శరణాలయాల్లోనూ పెట్టేస్తే బాగుండేది వీడు. పెద్దవాడయి నన్ను ఇట్లా కొడతా ఉన్నాడు, గాయపరుస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. నాకు 80 ఏళ్ళొచ్చాయి. వీడికి 45 ఏళ్ళొచ్చాయి. అయినప్పటికీ ఇంకా చూరు పట్టుకుని వేళ్ళాడుతా ఉన్నాడు. ఇంకా నేను వీడిని పోషించాలా నాకొచ్చే పెన్షన్ డబ్బులతో? ఇంకా వీడి ఇంటద్దె నేను కట్టాలా? ఇంకా వీడికొక పర్సనల్ నర్స్‌ని నేను పెట్టాలా? ఎంత కష్టం, ఎంత కష్టం. తల్లిదండ్రులను బిడ్డలు చూడాలా? బిడ్డలను తల్లిదండ్రులు చూడాలా? రెక్కలొచ్చేంత వరకే ఈ పక్షులైనా కూడా వాటి పిల్లను గూట్లో ఉంచుతాయి. తర్వాత ఏంటి? రెక్కలొచ్చే సమయానికి ఆ తల్లి పక్షి ఏం చేస్తదంటే, ఆ గూడు రేపి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ గూడును పెరికివేసి, కింద పడిపోతూ ఉన్నటువంటి ఆ పక్షి పిల్లలను తన రెక్కల మీద వెళ్ళి పట్టుకుంటుంది కింద పడిపోకుండా. ఆ రీతిగా ట్రైనింగ్ ఇచ్చి, ఆ రీతిగా శిక్షణ ఇచ్చి, ఈ చిన్న పక్షి పిల్లలకు ఈ తల్లి పక్షి ఎగరడం నేర్పుతుంది. చూసారా? తల్లిదండ్రులు పిల్లలకి ఎగరడం నేర్పాలి. ఎగరడం నేర్చుకున్న తర్వాత ఇంకా చూరు పట్టుకుని వేలాడితే ఎట్లా? తల్లిదండ్రులు ఇంకా బాధిస్తే ఎట్లా? ఎంతమంది తల్లిదండ్రులు పశ్చాత్తాపపడుతున్నారు, సంతాపపడుతున్నారు. నేను ఈ పిల్లల్ని కని ఉండకపోతే బాగుండేదే. వీళ్ళు మాకు గాయం రేపుతున్నారు, బాధ కలుగజేస్తున్నారు. పెన్షన్ డబ్బు వచ్చినట్టు దోచుకునే పిల్లలు లేరా? కుమారులే కాదు, కుమార్తెలు అంతకంటేను.
ఇంకా అల్లుడి గారికి కట్న కానుకలు అల్లుడు అడగరు. అల్లుడు ఏం అడగరు. అల్లుడు నోట్లో నాలుకే ఉండదు. ఈవిడి అల్లుడి గారి తరపున వకాల్తా పుచ్చుకొని, "అమ్మ నన్ను అల్లుడి గారు ఇంటికి పంపించేశారమ్మా. మీ అమ్మ దగ్గరికెళ్ళి, మీ నాన్న దగ్గరికెళ్ళి సంక్రాంతికి నాకు గిఫ్ట్ పట్టుకురా. క్రిస్మస్ గిఫ్ట్ పట్టుకురా. నాకు 2 వీలర్ కావాలి. నాకు రిఫ్రిజిరేటర్ కావాలి. నాకు వాషింగ్ మెషిన్ కావాలి. నాకు చైన్ కావాలి. బ్రాస్లెట్ కావాలి." ఇవి అల్లుడి గారు అడిగిందే లేదు, పెట్టిందే లేదు. అల్లుడి గారి తరపున ఈవిడ వకాల్తా పట్టుకొని, "ఓ మీరు ఊరుకోండి. మా అమ్మ, మా నాన్న సంగతి మీకు తెలీదు. కొడుకులో అంటా ఉంటారు గానీ, నేనెళ్ళి మీ పేరు చెప్పి అడుక్కొని వస్తాను. భిక్షం అడుక్కోవడానికి ఇదొక కొత్త వేషం. ఏ పెళ్లి చేయలేదా నీకు? మంచి భర్తను చూసి ఏ కట్నకాలకి ఇవ్వలేదా? చీర సారి పెట్టలేదా? ఇంకా నీకు పెట్టాలా? పిండం. తల్లిదండ్రులకి పిల్లలు పెట్టాలా? పిల్లలకి తల్లిదండ్రులు పెట్టాలా? కొడుకులే అనుకుంటే కొడుకుల కంటే అధ్వానం కూతుర్లు." అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనుష్యుల్ని చేసినందుకు సంతాపపడ్డాడు. దేవుడు భూమి మీద నరుల్ని చేసినందుకు ఆయన గాడ్ వాజ్ సారీ టు మేక్ సారీ దట్ హీ హ్యాస్ మేడ్ మ్యాన్ ఆన్ ఎర్త్. గాడ్ గ్రీవ్డ్ ఇన్ హిస్ హార్ట్. జెనసిస్ 6:6. దేవునికి దుఃఖం ఉంటుంది ఏంటి? దేవునికి బాధ ఉంటుంది ఏంటి? దేవునికి కష్టం ఉంటుంది ఏంటి? దేవుడు మానవులను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించున్నాడు. మనకి బాధ ఉందా లేదా? ఎందుకని మనం దేవుని రూపంలో సృజించబడ్డాం. మనం కన్నులు ఉన్నాయా లేవా? చూస్తున్నావా లేదా? ఎందుకని? మన దేవుని రూపంలో సృజించబడ్డ ఆయన కన్నులు ఉన్నాయి కనుక మనకు కన్నులు పెట్టాడు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకుతుంది కదా. మనకు చెవులు ఉన్నాయా లేవా? ఎందుకు? దేవుడికి చెవులు ఉన్నాయి కనుక. మనకు నోరు ఉందా లేదా? ఎందుకు? దేవుడికి నోరు ఉంది కనుక. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన ఆకారంలో ఆయన స్వరూప స్వభావాలు ఇచ్చి మానవుని సృజిస్తే మానవులందరూ కూడా మానవుల యొక్క శత్రువు అయినటువంటి ఆ సర్పము చెప్పినట్లుగా విన్నారు. ఇప్పుడు ఆ సర్పం ఒక దేవత కదా. మేలు చేసి ఉపకారం చేసినటువంటి వాళ్ళని విడిచిపెట్టేసేది, తల్లిదండ్రులను విడిచిపెట్టేసేది, అత్తమామల్ని పట్టుకునేది. నీకు అత్తమామలు ఎట్లా వచ్చారు? తల్లిదండ్రులు నిన్ను పెద్ద చేసి, ఒక డాక్టర్ని చేసి, ఒక ఇంజనీర్ని చేసి, ఒక ప్రొఫెసర్ని చేస్తే నీకు అత్తమామలు వచ్చారు, అంతే కదా. ఇదేమిటంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడంట. ఇంకా అత్తగారు మామగారు ఉంటే చాలు, తల్లిదండ్రులు చచ్చిపోయినా పర్వాలేదు. అట్లాంటి కొడుకులు లేరా? ఎందుకని? భార్య మెప్పు కావాలి. ఆ భార్య భోజనం పెట్టదు కదా, ఆ భార్య ఇల్లు నరకం చేస్తుంది కదా, బుద్ధిహీనురాలు తను ఇల్లు పెరికి వేసుకుంటుంది కదా. అత్త మామూలు అసలు ఇంటికి ఛాయకి రావడానికే వీల్లేదు. ఇక భర్త తాలూకా బంధువర్గం ఎవరు కూడా ఇంటికి రావడానికే వీల్లేదు. ఏ భర్త జీతం అంతా నీవు తీసుకోవట్లేదా? నీచులైనటువంటి మనుష్యులు. ఇట్లాంటి మనుష్యుల్ని చేసినందుకు దేవుడు సంతాపపడుతున్నాడు. గాడ్ వాజ్ సారీ. ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్న కథలే కదా, కొత్తవా? గాడ్ వాజ్ సారీ దట్ హీ హ్యాస్ మేడ్ మ్యాన్ ఆన్ ఎర్త్. Only God repented twice in the course of human history. Once for making man, second for making Shaul king over Israel. In both the instances, both perished. When God felt sorry for creating man, what has happened? There was a flood, great flood, and wiped away all human race that has breath in their nostrils. All life forms that has breath in their nostrils. Secondly, when God repented for making Shaul the king over Israel, Shaul was wiped out. Shaul has no inheritance, no role. There was no one on the throne in the lineage of Shaul after Shaul. వంశమే నిర్వంశం అయిపోయింది కదా. రాజరికం లేదు షౌల్కి. ఎందుకని? రాజ అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సింహాసనాన్ని ఇచ్చినటువంటి వాడు గొప్ప, ఇంకెవరు గొప్ప? దేవుడే కదా. ఆ దేవుడినే మర్చిపోయాడు షావులు. తనకి ఇష్టమైన రీతిలో దేవుడిని విసర్జించి చేయడం అని బట్టి దేవుడు సౌలును రాజుగా చేసినందుకు సంతాపడ్డాడు. ఏం జరిగింది? శత్రువులు చచ్చాడు. యోనతాను నీతిపరుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. చెడు సహవాసము మంచి నడవడి చెరిపివేయను. బ్యాడ్ ఫ్రెండ్షిప్ విల్ చేంజ్ ద గుడ్ కాండక్ట్ టు బ్యాడ్ కాండక్ట్. చెడ్డ స్నేహము చెడ్డ సాంగత్యము మంచి నడవడి చెరిపివేయను. బ్యాడ్ ఫెలోషిప్. Jonathan was good, but he was in the company of bad. That is why he has to die.
along with his father Shaul. Shaul's tribe is wiped out. No more. No more kings. షౌలు తన దృష్టికి తాను అల్పునిగా ఉన్నప్పుడు దేవుడు షౌలుని కనికరించి గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళాడు. తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఈ మనుష్యునికి దేవుడు వెదకి సింహాసనం ఇస్తే కృతజ్ఞత ఉండాలా లేదా? నీ మొదటి స్థితి ఏమిటి? నువ్వు ఎట్లా పెళ్లి చేసుకొనబడ్డావు? నీ స్థితి ఏమిటి? నువ్వు ఎట్లా ఇజ్రాయెల్ వచ్చావు? నీకు ఇజ్రాయెల్ వీసా ఎవరిచ్చారు? నీకు పిహెచ్డి డిగ్రీ ఎట్లా వచ్చింది? ఉదాహరణకి ఎక్కడుంది జవాబు? ఎక్కడుంది కృతజ్ఞత? ఎక్కడుంది న్యాయం? ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది చీకటి, ఏది వెలుగు, ఏది మంచి, ఏది చెడు? ఎక్కడైనా న్యాయంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవారు ఉన్నారా? నోహ కాలంలో ఆ ఫ్లడ్ ఎందుకు వచ్చింది? ఎట్లానే ఉంది. భూమి బలాత్కారంతో నింపబడిన చేత భూమి మీదకి ఏమొచ్చింది? గొప్ప జల ప్రళయం వచ్చింది. ఊపిరి గల నాశకరంధ్రంలో ఊపిరి గల సమస్తం కూడా 40 దినాలు 40 పగళ్ళు ఆగకుండా వర్షము వచ్చుటను బట్టి నాసికారంధ్రములు ఊపిరి గల సమస్తమైనటువంటి జీవరాశులు చనిపోయినాయి. ఎవరైతే దేవుని మాట విన్నారో ఆ నోవహు యొక్క 3 కుమారులు, నోవహు యొక్క భార్య, నోవహు యొక్క 3 కోడళ్ళు మాత్రము ఆ నోవహు ఓడలోనికి ప్రవేశించారు. నోరు లేని మోగజీవాలన్నా మార్పు చెందాయి, విన్నాయి, వచ్చాయి, బ్రతికాయి. కానీ ఈ బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఈ మనుష్యులు ఎంత మాత్రం కూడా వినలేదు, సువార్త వినలేదు. ఇదిగో ప్రళయం రానయ్యున్నది, ఇదిగో దేవుని ఉగ్రత రానయ్యున్నది, కీడు చేయటం మాని మేలు చేయండి, అన్యాయం చేయటం మాని నిరుపేదలను మొక్కము నూరి వాళ్ళకి ఆకలి దప్పులు, నిరుద్యోగము, బలాత్కారము కలుగు చేయటం మాని, వెధవరాండను దోచుకొనటం మాని, అనాథ బిడ్డలను చంపటం మాని, పరదేశులను బాధించటం మాని, న్యాయమైనటువంటి త్రాసు ఉపయోగించండి అని చెప్తే నోవహు బోధిస్తా నోవహు బోధ వినలేదు. ఎవరికి వచ్చింది నష్టం? అపాయం వచ్చేంతవరకు, ప్రమాదం వచ్చేంతవరకు ఎవరు కూడా కానుకోలేదు. గర్భిణీ స్త్రీకి ప్రసవం రాకుండా ఉంటుందా? వచ్చింది. ఎందుకు? పడుకుంటే గర్భం రాదు? పాపం చేస్తే మరణం రాదు? బుద్ధి ఇంగితం కదా. వచ్చింది. జలప్రళయం వచ్చింది. ఏం జరిగింది? ఎవరు రక్షించబడ్డారు? ఎవరు చచ్చిపోయారు? ఎవరికి కష్టం వచ్చింది? దోషులు నిర్దోషులని తీర్పు తీరిస్తే దేవుడు ఊరుకుంటాడా? సర్వశక్తుడు న్యాయం తప్పుట అసంభవము. భూమి ఆకాశంలో గతించును కానీ నా వాక్యాలను కూడా గతించదు. God was sorry for making man on earth. God's heart was grieved. Genesis 6:6. If God is grieved, what will happen? The wrath of God is going to come, that's all. In the days of Noah, it was water. In the last Chronicles of Planet Earth, as we are reading now, fire. పంచభూతములు మిక్కిలి వెండ్రముతో లయమైపోయిన all the elements of fire will be consumed in fire in no time, and the whole of the map will be redrawn. This earth is waiting for fire. Then it was a little man, fat boy. Tomorrow it is something else. Then it was Japan, Nagasaki, Hiroshima. Tomorrow it is something. Such a disaster is awaiting. So, mankind should stop grieving God, mend their ways, repent, and follow the path of Noah to be saved in the day of the wrath of God. May the Lord grant grace to humanity and show His everlasting love and prevent mankind from facing the impending fire that is going to consume all the elements of nature. Amen.